ఎన్డీఏ పక్షాల భేటీలో జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి మరో 3 రాజ్యసభ సీట్లు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నిర్ణయాలను మీడియాకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రధానంగా ఈ దఫా ఎన్డీఏ పాలన 2 ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా 3 పార్టీలు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమం, 12న అమరావతిలో గవర్నెన్స్, 15న అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆంధ్రాలో ఎన్డీఏ పాలన 2 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సంయుక్తంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తెలిపారు. ఎక్కువగా మీరందరూ కూడా రాజ్యసభ ఎవరికి ఇస్తారా అని ఆతృతతో ఉన్నారు. అది డెఫినెట్గా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన.